ధనంతో చేసేది సహాయం. దేనికైనా కూడా మనం అన్నదానానికి ఇవ్వచ్చు, ఇంకే దానానికన్నా ఇవ్వచ్చు. మనం ఎన్నో అవసరాలు ఉంటాయి ఆ టైంకి. కనుక ఎవరికి ఏది తోస్తే, ఏది చేయగలిగితే దాంట్లో హెల్ప్ చేయండి. అదే బుద్ధ పౌర్ణమి అంటే. ఎందుకంటే అందరు చెయ్యి పడాలి, అంతవరకే. అందరు చెయ్యి ఉంటేనే అది పండగ. మన ఇంట్లో పండగ అయితే ఏముంది, అందరం చక్కగా వంటిట్లో తల ఆధారు చేసుకొని మనం అందరం హాయిగా గడుపుతాం కదా. ఇది అంతే. మనం దొడ్డ హబ్బ అన్నారు కదా, కరెక్ట్, దొడ్డ హబ్బ ఇది. PSSMకి దొడ్డ హబ్బ. సో మన బుద్ధ పౌర్ణమి అనేది చాలా ఏళ్ల కిందటే స్టార్ట్ అయింది. కర్నూలులోనే స్టార్ట్ అయింది అది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేను మిస్ అవ్వలేదు. వీళ్ళన్నా మిస్ చేశారేమో కానీ నేను మిస్ అవ్వలే. కానీ ఏం పర్వాలేదు, చక్కగా చేస్తున్నారు. అందరూ కూడా బాగా చేస్తున్నారు. అందరి హెల్ప్ ఉంది. అందరూ కూడా ముందరికి వచ్చి మేం చేస్తాం అన్నీ కూడా ఇనిషియేట్ తీసుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే 1000 ఏనుగుల బలం అంటారే అది అన్నమాట వీళ్ళందరూ కూడా నాకు. ఇప్పుడు నేనంటే ఆలోచన చేయగలను, కానీ దాని కార్యరూపంలో పెట్టాలి కదా ఎవరో ఒకళ్ళు. అదే వీళ్ళు పెడుతున్నారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. నేను ఆలోచన చేస్తాను, ఇది చేయండి అది చేయండి అని చెప్తాను, చెప్పడం వరకే నేను చేయగలను ఇప్పుడు. కానీ వాళ్ళు కార్యరూపంలో పెడుతున్నప్పుడు అది ఒక ఆనందం అనేది లోపల మనస్సులోంచి వచ్చే ఆనందం. అంటే సొంత పిల్లలు పెడతారు చూసారా, తల్లి చెప్తుంటే ఇక్కడ ఇది అని అలా చేస్తున్నారు వాళ్ళంతా. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా అంతే, మీరందరూ కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బుద్ధ పౌర్ణమికి రావాలి, ఎంజాయ్ చేయాలి. మంచి ధ్యానం ఉంటుంది, ముఖ్యంగా ధ్యానం ఉంటుంది. ఏది లేకపోయినా ఉన్న ధ్యానం ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది. ఈసారి భోజనాలు కూడా చాలా, మనం హైదరాబాద్లో ఏదైతే ధ్యాన చక్రాల్లో వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళే వైష్ణవి క్యాటరర్స్ అంటారు, వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్నాము. చక్కగా అనంత మెనూ అంతా డిసైడ్ అయిపోయింది. మనం దాన్ని తెచ్చి, వాళ్ళు ఎంత ట్రైన్డ్ అంటే మన గేట్లోంచి ఎంతమంది వస్తున్నారో ఒకళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటారు, అక్కడ అన్నం పెడుతూ ఉంటారు. అంత ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో ఎన్నేళ్ల బట్టి అక్కడ ధ్యాన చక్రాల్లో వేల మంది వస్తారు కదా, మీకు తెలుసా సంగతి. సో వాళ్ళందరికీ చేసి పెట్టిన వాళ్ళు. ఎటొచ్చి అంత ఆంధ్ర రుచులు అనుకోండి, కర్ణాటక రుచులు ఉండకపోవచ్చు. సో ఇది బుద్ధ పౌర్ణమి ఇదనమాట. సో అక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఎవరికి తీసుకోవాలి, కలెక్ట్ చేయాలి అనిపిస్తే, మీ మనసుకు తోస్తే కనుక తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా కొంచెం రాపించుకొని ఎంతో కొంత ఎంత ఇవ్వగలిగితే అంత వాళ్ళతోటి ఉంటే ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళ, ఇప్పుడు మన హుండీలో వేస్తాం చూసారా, ప్రతి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వేస్తారు. అలాగే మన ఈ అమ్మాయికి మెసేజ్ వచ్చిందంట, అమ్మాయి చెప్పలేదు, నేను చెప్పమంటుంటే కూడా పత్రికారు కనిపించారట. మీరు ఇక్కడే లేరు అంటారు కదా, ఎక్కడున్నారంటే నా వ్యాలీవే నేను, వేరే కాదు, నేను ఎక్కడో మనిషిలాగా ఉండను, వ్యాలీ ఇవే నేను. అంటే పిరమిడే నేను, ఈ బుద్ధ పిరమిడే నేను, మొత్తం అంతా నేనే ఉన్నాను, ఇంకెవరు ఎక్కడా లేరు. అది నాకు చాలా నచ్చిన ఇది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, హీఈస్ దేర్ ఎవ్రీవేర్, ఎనీవేర్. ఇప్పుడు శరీరంలో ఆయన లిమిటేషన్స్ ఉంటాయి, కానీ శరీరం లేకపోతే అన్లిమిటెడ్. ఆ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. అదే ఇప్పుడు వర్క్ చేస్తుంది ఈ రూపంలో. ఇంత మంచిగా జరిగిందంటే ఎప్పుడు కూడా ఈ పనులు జరుగుతుంటే ఆయన చేయిస్తున్నారు, ఈ పనులు జరుగుతుంటే ఆయన చేయిస్తున్నారు. ఇదే ధ్యాస అందరికీ ఉంటుంది. మనం చేస్తున్నామంటే మనం కంగారు పడాలి, ఆయన చేయిస్తున్నాడు కదా, మనకెందుకు బాధ, మనం ముందరికెళ్దాం అంతే. అది హాయ్ కదా, మన రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బుద్ధ పౌర్ణమి ఆయనది, ఆయన డిసైడ్ చేశారు. బుద్ధుడిని ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. సో ఆయన చేస్తారు, మనం ఏం చేయక్కర్లే. హాయిగా వెళ్ళి కూర్చొని స్టేజ్ ముందర జరిగేవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మంచి భోజనం చేసుకుంటూ, మనం ఉడతాభక్తిగా ఏదైనా సాయం, మనం సాయం చేయాలి కదా. సాయం చేయకపోతే ఎట్లా నడుస్తుంది? అందరి తెచ్చి చేయిస్తారండి, ఆయనే ఎక్కడ పోరాయన.
శుభ్రంగా వంచి మరీ చేయిస్తారు పనులన్నీ. సో ఇదంతా కూడా చెప్పాలని నాకు అనిపించింది, చెప్తున్నాను. ఎందుకంటే బుద్ధ పౌర్ణమి అంటే అందరిది కూడా ఇది పండగ, ఇది పెద్ద పండగ మన పిరమిడ్ వ్యాలీకి, ఎప్పటి నుంచో వస్తుంది ఇది. సో మీరందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని, ఎందుకంటే ధ్యానం జరుగుతుంది, ఏదో మనం దేనికో వెళ్ళడం లేదు, ఎంజాయ్మెంట్కో వెళ్ళడం లేదు, స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ ఇది. స్పిరిచువల్గా మనం ఎంజాయ్ చేయాలి. మనం ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, పిరమిడ్ ఉంటుంది, మరి ఇవన్నీ శాకాహారం ఉంటుంది. ఇవన్నీ ఉన్న ప్లేస్ ఏది? పిరమిడ్ వ్యాలీ ఒకటే, పిఎస్ఎస్ఎం ఒకటే. సో మీరందరూ రావాలి, అందరి చెయ్యి పడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి, తృప్తిగా ఇంటికి వెళ్ళాలి. ఇదే. థ్యాంక్ యూ.